గోదావరి వరద ప్రభావం ఇంకా తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తూనే ఉంది. వీగన్నవరం మండలంలోని కనకయ్యలంక దొడ్డిపట్లను కలిపే క్యాజ్వే పూర్తిగా నీట మునిగిపోయింది. రెండు జిల్లాలను అనుసంధానించే కీలక మార్గం కావడంతో అధికారులు ఇప్పుడు అప్రమత్తమయ్యారు. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయలంక అయితే పూర్తిగా నీటిలో మునిగింది. ఇక్కడ చూడొచ్చు మనం గోదావరి ఉధృత ఎక్కువగా ఉండడంతో పడవల మీద ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటున్నారనేది మాట్లాడేందుకు తహసీల్దార్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు ఫ్లడ్ ఎఫెక్ట్ ఎంత ఉంది? ఇప్పుడు ఈ పడవల మీద డేంజరస్ సిచ్యువేషన్లో తిరుగుతున్నారు కాబట్టి ఎట్లాంటి ప్రికాషన్స్ అని చెప్తున్నారు? నమస్తే అండి. ఇవాళ మన గోదావరి వరద వచ్చిన వల్ల సుమారు 15 లక్షల క్యూసెక్ నీరు మన ధవళేశ్వరం నుంచి రిలీజ్ చేశారు నిన్న మార్నింగ్. ఆ ఫ్లో దానివల్ల సుమారు మన కాజు మీద 6 ఫీట్ వరకు రన్ అవుతుందండి. ప్రతి సంవత్సరం మనకి ఫ్లడ్ వచ్చినప్పుడు వల్ల మనం ప్రజలకు ఏమేమి ఇబ్బంది లేకుండా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ పడవలు ఏర్పాటు చేస్తాం, అలాగే వాళ్ళకి డ్రింకింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రజెంట్ అయితే ఇవాళ మార్నింగ్ నుంచి తగ్గుముఖం పట్టిందండి. అక్కడ 12 lakhsకి రీచ్ అయింది. మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్కి మనకి మ్యాక్సిమం ఒక 2 ఫీట్ వరకు వస్తుంది. రేపు మార్నింగ్ మొత్తం రిసీడ్ అయిపోతుంది. ఇవాళ అయితే మనకి మన పిల్లలకి అయితే పబ్లిక్ స్కూల్స్ కానీ చిల్డ్రన్స్ ఎవరిని పబ్లిక్ స్కూల్ పంపించదని చెప్పాము. వాళ్ళు అలాగే మన ప్రజలు కూడా ఎవరు వాళ్ళ పిల్లల్ని పంపించలేదు. ప్లస్ ఏంటంటే మనకి ఇంకా మనకి పశువులు కొంచెం దాణా ఇబ్బంది అవుతుంది. వరద తగ్గుముఖం పట్టడంతో ఖచ్చితంగా రేపొద్దునికైతే మొత్తం అంతా కూడా సిచ్యువేషన్ నార్మల్ అవుతుందంటే కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రావుతో శంకర్, బిగ్ టీవీ.